ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ 100 రోజుల్లో 6,000 కోట్లు చెల్లించేందుకు సిద్ధమన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఉద్యోగుల సమస్యలను అన్ని పరిష్కరిస్తున్నామని చెప్పారు. పలు జిల్లాల్లో ప్రజాపాలన ప్రగతి నివేదికలో పాల్గొన్న మినిస్టర్స్ ఇది సంక్షేమ ప్రభుత్వమని ప్రకటించారు. పేదలే లక్ష్యంగా తమ ప్రభుత్వం పథకాలు ప్రవేశపెడుతున్నాయని చెప్పారు. ఇటు ఎల్లుండి కీలకమైన కేబినెట్ భేటీ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ కొనసాగనుంది. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ఉద్యోగ సంఘాల నేతలతో భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల సమస్యలను చాలా వరకు పరిష్కరించామని చెప్పారు. మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నామన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ 1000 కోట్లు పెండింగ్ పెట్టిందని గుర్తు చేశారు. 100 రోజుల్లో 6,000 కోట్ల పెన్షనర్ల బకాయిలు క్లియర్ చేస్తామని చెప్పారు భట్టి. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రణాళికతో ముందుకెళ్తున్నామన్నారు డిప్యూటీ సీఎం. ఆర్యవైశ్య కార్పొరేషన్ కు భారీగా నిధులొచ్చేలా కృషి చేస్తానన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రంగారెడ్డి జిల్లాలో ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి మంత్రి వివేక్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఆర్యవైశ్యులకు అండగా ఉంటామన్నారు. తెలంగాణ ఉద్యమంలో నాగరాజు అనే వైశ్యుడు చనిపోతే 15 ఏళ్ల పాటు ఫ్యామిలీకి పెన్షన్ ఇచ్చానని గుర్తు చేశారు మంత్రి. ఒక 100 కోట్ల రూపాయలు వైశ్య కార్పొరేషన్ కి శాంక్షన్ చేసే అవసరం ఉంది. నేను కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పి, ఎందుకంటే డెవలప్మెంట్ కావాలనుకుంటే ఏదున్నా కానీ కార్పొరేషన్ కి నిధులు వస్తాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్ముగూడెం మండలంలో పర్యటించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. చిన్న నల్లబెల్లి గ్రామంలో 250 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. తర్వాత చింతగుప్ప, బురదమడుగు గ్రామాల మధ్య నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ప్రతి సోమవారం నాడు టెన్షన్ గా ₹1 కూడా కరప్షన్ లేకుండా పేదవాడి అకౌంట్ లో డైరెక్ట్ గా హైదరాబాద్ లో బటన్ నొక్కితే పేదవాడి ఖాతాలో జమ అయ్యే విధంగా వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేసి ఈనాడు పేదవాడికి భారం కాకుండా ఇందిరమ్మ ఇల్లు ఈ ప్రభుత్వం ఇవ్వటం జరుగుతుంది. సామాన్యుడికి వైద్యం భారం కావద్దనేదే ప్రభుత్వ ఆలోచన అన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. ఉస్మానియా వైద్య కళాశాల 175వ స్నాతకోత్సవంలో గవర్నర్ తో కలిసి పాల్గొన్నారు. 90% వైద్యం జిల్లా స్థాయిలోనే అందిస్తున్నామని చెప్పారు. ఉస్మానియా హాస్పిటల్ అంతర్జాతీయ బ్రాండ్ గా మారిందన్నారు మంత్రి దామోదర. The common man has to be treated, has to be protected, and his out-of-pocket expenditure should not create a family problem for him. దేశంలో అతిపెద్ద సమస్య నిరుద్యోగమే అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నల్గొండలో జాబ్ మేళా ప్రారంభించారు. జిల్లాలో భద్రతా నియమాలను పాటించని కంపెనీలపై చర్యలు తీసుకుంటామన్నారు. కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కంపెనీలను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి. 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు బ్యాంక్ గ్యారంటీలో లేకుండా లోన్స్ కూడా ఇస్తుంది. ఎంఎస్ఎంఈస్ కూడా మీరు ఏర్పాటు చేసుకుని 4 కలిసి ఒక ఇండస్ట్రీ లాంటిది పెట్టుకోవచ్చు. భారతదేశంలో చాలా అవసరం ఉన్నది మనకి. ఇంకా 2 రోజులలో అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇప్పించి అందులో 14,000 మందిని జాయిన్ చేయించాం. మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్నారు. హుస్నాబాద్ ను వైద్యం, విద్య, వ్యవసాయం, ఉపాధి, పారిశ్రామిక, టూరిజం హబ్ గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు పొన్నం. మహిళా సంఘం ఒక 100 ఎకరాల టార్గెట్. అదేవిధంగా వ్యవసాయ అధికారి రైతు కేంద్రంగా 42 రైతు వేదికలు ఉన్నాయి. వాళ్ళకి ఒక 100 ఎకరాలు. ఈ విధంగా ఈ నియోజకవర్గం మరి ఆయన ఫార్ములా నెంబర్ 1 ఉన్నట్టయితే ఆదాయంలో కూడా వాళ్ళందరికీ లాభం జరుగుతుంది. హుస్నాబాద్ సమాజాన్ని చైతన్యం వైపు నడిపిస్తున్నది జర్నలిస్టులేనని తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ మాదాపూర్ లో హైబిజ్ టీవీ 6వ మీడియా అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. సీనియర్ జర్నలిస్టులకు అవార్డులు ప్రదానం చేశారు. The media is volatile, media is energetic, media is active, media is also proactive. Media also helps our state governance to see the things in a right perspective. ప్రజల సంక్షేమం కోసం ప్రజాపాలన పనిచేస్తుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. గత ప్రభుత్వంలో నియంత పాలన జరిగిందని ఆరోపించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో పర్యటించిన జూపల్లి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్నారు. నెక్స్ట్ చెక్కులు ఇచ్చినప్పుడు ఎవరిదైనా ఎక్కువ రోజులు ఆగినంటే మాత్రం తప్పకుండా మెంబర్లు వస్తాయి. మీరు బాధపడ్డా పర్వాలేదు, నేను మీ మీద కోపంతో చెప్తలేను, వాళ్ళ మీద ప్రేమతో చెప్తా ఉన్నాను.
ఎవరైతే ఈ యొక్క ధరని వచ్చిన తర్వాత రైతులు ఇబ్బంది పడతా ఉన్నారో ఏ ఎంఆర్ఓ దగ్గర కూడా ఏ దరఖాస్తు కూడా పెండింగ్ ఉండడానికి వీల్లేదు. గత ప్రభుత్వంలో పథకాలు ఎవరికి అందేదో తెలియని పరిస్థితి ఉండేదన్నారు మంత్రి కొండా సురేఖ. దోచుకోవాలి, ఎలా భూములు కబ్జా చేయాలనేదే గత పాలకుల ఆలోచన అన్నారు. వరంగల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. స్కూల్ తెరిచిన మొదటి రోజే పుస్తకాలు అన్ని డ్రెస్లతో సహా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అమ్మ ఆదర్శ కమిటీ అని చెప్పి కూడా వేసి వాళ్ళ తల్లిదండ్రులకే ఆ స్కూల్లో మరి ఏం మంచి ఉంది ఏం బాగలేదు చూసుకునేటువంటి బాధ్యత కూడా మనం అప్పచెప్పడం జరిగింది. కోహెడా మార్కెట్ మాస్టర్ ప్లాన్ పై రివ్యూ చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతులు, వ్యాపారులకు అన్ని ఆధునిక సౌకర్యాలతో కూడిన మార్కెట్ అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు తుమ్మల. మార్కెట్లో మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలు, నిల్వ సదుపాయాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.